తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న 3 రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ గా మార్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి, చెర్లపల్లి నుంచి షాలిమార్, కాచిగూడ నుంచి ట్యూటికోరిన్ మార్గాల్లో రాకపోకలు సాగించే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రెగ్యులర్ ట్రైన్లుగా మార్చడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అదనపు ఛార్జీలు ఉండవని అన్నారు కిషన్ రెడ్డి. ఇక హైదరాబాద్ నుంచి కన్యాకుమారి హైదరాబాద్ ప్రత్యేక ట్రైన్ ను హైదరాబాద్ నుంచి కన్యాకుమారి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ గా మార్చారు. గతంలో లాగానే ఈ ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం 5:20 హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుందని చెప్పారు. ఇక సికింద్రాబాద్, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. అలాగే కాచిగూడ నుంచి మదురై, కాచిగూడ ప్రత్యేక ట్రైన్ను కాచిగూడ ట్యూటికోరిన్ కాచిగూడ ఎక్స్ప్రెస్ గా మార్చేశారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం 3ంటికి కాచిగూడ రైల్వే స్టేషన్ లో మొదలై మరుసటి రోజు రాత్రి 10:45 కేరళలోని ట్యూటికోరిన్ చేరుకుంటుంది. ఇక షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదరి, మదనేపల్లి రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది. ఇక చెర్లపల్లి నుంచి షాలిమార్, చెర్లపల్లి ప్రత్యేక ట్రైన్ చెర్లపల్లి షాలిమార్, చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గా మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7:15 చెర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 11:20 పశ్చిమ బెంగాల్లోని షాలిమార్కు చేరుకుంటుందని చెప్పారు. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలస స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్ ప్రయాణం సాగిస్తుంది.